తిరుమల తిరుపతిలో మరోసారి భక్తుల మనసు కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది. పవిత్ర క్షేత్రంగా భావించే తిరుమలలో మద్యం సీసాలు విచ్చలవిడిగా పడి ఉండడం, అంతేకాదు శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని నడిరోడ్డుపై పడేసి అవమానించడం హిందూ సమాజాన్ని ఆగ్రహానికి గురిచేసింది. పుణ్యక్షేత్రంలో భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటున్న వేళ ఇలాంటి అపచారాలు జరగడం అనేది తట్టుకోలేనిది. టీటీడీ పరిధిలో ఉన్న ప్రదేశంలోనే ఇలాంటి నిర్లక్ష్యం జరగడం అత్యంత ఆందోళన కలిగించే విషయం. ఆలయ ప్రాంతంలో క్రమశిక్షణ, శుభ్రత, భక్తుల విశ్వాస పరిరక్షణకు కట్టుబడి ఉండవలసిన టీటీడీ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో భక్తులు తీవ్రంగా స్పందిస్తున్నారు. తిరుమల వంటి పవిత్ర క్షేత్రంలో మద్యం సీసాలు కనిపించడం, దేవుడి విగ్రహాన్ని రోడ్డుపై పడేసి అవమానించడం అనేది అసహనీయమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు స్వామి సన్నిధిలో ఇలాంటి దుర్మార్గం జరగడం హిందూ సమాజానికి అవమానమని భక్తులు మండిపడుతున్నారు. తిరుమలలో జరిగిన ఈ ఘోర అపచారం తక్షణమే పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. హిందువుల విశ్వాసాన్ని కాపాడటం, పవిత్ర క్షేత్ర గౌరవాన్ని నిలబెట్టడం టీటీడీ ప్రథమ కర్తవ్యమని అందరూ గుర్తు చేస్తున్నారు. ఈ రోజున వాళ్ళ అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ పాలక మండళ్ల తీరు ఏ స్థాయికి దిగజారిపోయింది అనడానికి నిదర్శనం మలమూత్రాల మధ్యన, అక్కడ తీరులు గాంధీ బాటళ్ల మధ్యన, తాగుబోతుల మధ్యన శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని దిక్కు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ దాపురించింది. ఇంతకంటే అపచారం మరొకటి ఉన్నదా? ఇంతకంటే దైవద్రోహం మరొకటి ఉన్నదా? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు విగ్రహానికి స్వామివారి పాదాల చంక ఉన్నటువంటి ప్రదేశంలోనే, అది కూడా టీటీడీ స్థలంలోనే ఇంత నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా వీళ్లు ప్రవర్తిస్తున్నటువంటి అనుచిత రీతి ఎంత దుర్మార్గంగా ఉంది అనడానికి ఎంత బాధ కలుగుతున్నది అంటే, ఇంతకంటే నేరం మరొకటి లేదు, ఇంతకంటే ఘోరం మరొకటి లేదు, ఇంతకంటే దైవ ద్రోహం మరొకటి లేదు, ఇంతకంటే హిందూ ధర్మం మీద దాడి మరొకటి లేదు. ఆయన్ని ఈ రకంగా వాడేశారంటే నుంచి వాళ్ళు చూసుకోలేదా? పాలక మండలి చైర్మన్ నిద్రపోతున్నాడా? అధికారులు చూసుకోవటం లేదా? కనికట్టుకుని కావాలని ఇక్కడ పారేశారా? దీనికి జవాబు చెప్పాల్సినటువంటి పరిస్థితి వాళ్లకు ఉన్నది. రక్తం ఉడికిపోతోంది. ఎంత బాధాకరమైనటువంటి విషయమండి. టీటీడీ స్థలంలో వెంకటేశ్వర స్వామి పాదాల ప్రాంగణం దగ్గర శ్రీ మహావిష్ణువు ఈ రకంగా ఇక్కడ దారిని పోయే వాళ్ళందరూ మూత్రాలు వదలటము, ఇక్కడ తాగుబోతులు, బీరు బాటిళ్లు, గాంధీ బాటిళ్లు, బిర్యానీ బాటిళ్లు ఈ మధ్యన స్వామి పడేసినారు అనంటే ఇంతకంటే దారుణం మరొకటి లేదు. సిగ్గుపడాలి రాష్ట్ర ప్రభుత్వం, సిగ్గుపడాలి ఈ పాలక మండలి చైర్మన్, పాలక మండలి. ఇంతకంటే దారుణము, పాపము మరొకటి లేనే లేదు. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుకి ఇంత దుర్గతి పట్టించినారు వీళ్ళు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. స్వామివారి విగ్రహాన్ని ఈ రకంగా పారేస్తారా? ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. దీన్ని తీవ్రంగా మొత్తం హిందూ సంఘాలన్నీ కూడా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది.